హలో విజయ్. Hearty congratulations. Thank you so much. Pre-congratulations. యా ఫ్యామిలీ స్టార్ కి ఈ ఫ్యామిలీలోకి స్వాగతం చెప్పేస్తున్నావు. Very nice. నేను very happy to meet you all. Met you ఖుషి అప్పుడు కదా. Remember me? Thank you so much. ఖుషి అప్పుడు నేను కలిసాను. ఓకే ఖుషి అప్పుడు కాదు. ఖుషి ఖుషి అప్పుడేనా? ఖుషి అప్పుడే కానీ ఏ రూపంలో వచ్చిండ్రు అప్పుడు? డాన్స్ షో చేసాము. మీరు ఇలా నా చేయి పట్టుకొని అలా దించేశారు. అలా హట్ చేశారు. ఓహో నీతోనే you all are dancing also? అక్కడ Oh, వచ్చారు మీరంతా కదా. dancers also? సో అది సెలబ్రిటీ షో. సో Okay. మీరు విన్నర్స్ అనౌన్స్ చేయడానికి లాస్ట్ ఎపిసోడ్ We all 5 pairs మీకోసం Correct. డెడికేట్ చేసాం. సో అమ్మాయి వైపు నుంచి ఆ కంప్లైంట్ ఉందన్నమాట, మీరు అలా చెయ్యి వదిలేశారు అని చెయ్యి చెప్పి. వదిలేశారు. కాకపోతే చెయ్యి పట్టుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అమ్మాయి. అందుకు బాధ ఉంది, బట్ పట్టుకున్నారు కాబట్టి నాకు ఓకే. కూడా బాధేసింది. పాపం తర్వాత హక్ చేసుకొని చెప్పారు ఐఎమ్ సో సారీ దట్స్ ఓకే. హగ్ వచ్చింది కాబట్టి ఐ ఫెల్ట్ హ్యాపీ. సో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయడానికంటే ముందు 6.5 అడుగుల అందగాడివి అండ్ ఈ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో తిరిగి ఎంత నజర్ అయి ఉంటుందో మీకు. సో ఫస్ట్ నా తరపు నుంచి మా అందరి తరపు నుంచి కొంచెం దిష్టి తీసి స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీలో దిష్టి compulsory కదా. ఖచ్చితంగా. ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ మా మమ్మీ చేసేది అదే. కానీ జనరల్గా పిల్లలు బయటికి వెళ్తే ఏ దిష్టి తగలకూడదని మదర్ తీస్తారు. సో మేమందరూ ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మా ఫ్యామిలీ స్టార్కి ఇంతమందిలో తిరుగుతున్నారు ప్రమోషన్స్కి, ఎస్పెషల్లీ అమ్మాయిల దిష్టి తగలకుండా ఉండడం కోసం ఈ దిష్టి ఎరుగు దిష్టి పాట పాడండి. ఎరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, మూవీ ప్రమోషన్స్ ఎక్కడికి వెళ్ళినా అదంతా పోవాలి. ఫస్ట్ ఏ అమ్మాయి దిష్టి ఉండకూడదు. వాళ్ళ ప్రేమ అనేది నాకెందుకో నీ దిష్టి దిష్టి ఎక్కువ ఉండదు. తగులుతుంది. ప్రేమతో కూడుకున్న కొంచెం దిష్టి ఉంటుంది కాబట్టి ఆ దిష్టి కావాలి కదా మీకు. ఆబ్వియస్లీ Accepted. ఎలా మీరు ఫ్యామిలీ స్టారో, సో వీళ్ళందరూ కూడా అలా యూట్యూబ్లో వాళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్లో స్టార్స్ అన్నమాట. Nice. సో ఈ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఈ ఫ్యామిలీ స్టార్ని కలవడానికి వాళ్ళ. సో చాలా ముచ్చట్లు ఉన్నాయి విజయ్. Yeah, వీళ్ళందరూ ఇందాం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇందాం బిఫోర్ రెడీ దట్ ఇలా ఫ్యామిలీ అందరం కలిస్తే పాప మాట్లాడుతుంటే ఓపిక ఉండాలి కదా. సో నేను ఫ్యామిలీ అన్నాక ఫుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్యాదరింగ్స్ ఫెస్టివల్స్ అన్నాక పులిహోర లేనిది బాగోదు కదా. I got some పులిహోర. Oh, good. నేనే నా చేతితో చేస్తాను, ఎలా ఉందో చెప్పాలి. Actually good. పులిహోర కలిపారా? ఐ మీన్ టు సే పులిహోర కలిపారా? మంచిగా చింతపండు వేసిండు కదా. అవును, చింతపండు పులిహోర అండ్ దాంట్లో కొంచెం నాకు ప్రేమ కూడా వేసాను. నిమ్మకాయ పులిహోర ఎక్కువ నచ్చదు. మీ ప్రేమ తెలుసు. థ్యాంక్ యూ. చింతపండు ఉండే మజా. యా, ఇంతకీ మీరు ఎప్పుడైనా కుకింగ్ చేశారా? ఎనీ పులిహోర కలిపారా అని అడగాలి. పులిహోర ఆబ్వియస్లీ కలుపుతారు. పులిహోర ఎప్పుడు కలపలేదు. యాక్చువల్లీ విజయ్ గారికి పులిహోర కలిపే ఛాన్స్ అవసరం లేదు. సో ఒక్క చిన్న డౌట్, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, ర్యాగింగ్ చేస్తున్నా, అసలు ఈ రోజు టీమ్ బికాజ్ బాయ్స్ ఫెస్టివల్స్ లో మదర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. ఫెస్టివల్స్లో కాదు, నేను హాస్టల్లో పెరిగాను పుట్టపర్తిలో. సో అందరికీ నార్మల్లీ వింటర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇవ్వకపోతుండే. మాకు గ్రామ సేవ అని ఒక కాన్సెప్ట్ ఉంటుండే అనమాట. చుట్టుపక్కల ఊర్లోకి మా హాస్టల్ వాళ్ళు చిత్రాన్నం అనేవాళ్ళం మేము. సో చిత్రాన్నము, లడ్డూలు చీర పెట్టుకొని ట్రక్లలో వేసుకొని ఊర్లలోకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళం. సో అప్పుడు మాతో చేపించేవాళ్ళు. ఎలాగో పులిహోర టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా, మన ఫ్యామిలీలో అకేషన్స్లో ఫెస్టివల్స్లో పులిహోరకి ఎంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందో, మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అంత స్పెషల్ ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పరశురామ్ గారితో, మా డైరెక్టర్ బుజ్జితో మళ్ళీ పనిచేయడం ఆఫ్టర్ ఐ డోంట్ నో 4 సంవత్సరాలు అవుతుందా 5 సంవత్సరాలు అవుతుందా గీతా ఫోటో పెట్టాను. 5 ఇయర్స్ కరెక్ట్. 5 ఇయర్స్ తర్వాత పరశురామ్తో మళ్ళీ పనిచేయడం, ఇట్స్ సో మచ్ ఫన్. ఐ థింక్ అన్నిటికంటే స్పెషల్ రిలీజ్ డే. అప్పటి వరకు చేసేది చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, కానీ ఆ రిలీజ్ డే గురించి ఎదురు చూస్తున్నా. ఇట్స్ జస్ట్ ఇన్ 10 days. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ. రిలీజ్ డేట్ ఈస్ ఆన్ April 5th కదా. ఎనీ స్పెషాలిటీ ఫర్ దట్ డే? April 5th చాలా హాలిడేస్ ఉన్నాయంట April 5th. మేము ఇంకేదో ఉన్నాం బై కోఇన్సిడెన్స్.
అది రష్మిక మందన గారి బర్త్డే అనుకుంటా. అవును, రష్మిక బర్త్డే. సో ఐ హోప్ ఇట్స్ లక్కీ ఫర్ ఖుషి అప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అదే, లైక్ ఏంటి? మీ యాక్షన్ మూవీస్ అన్ని ఓకే, బట్ ఒక్కసారి గీత గోవిందంలో ఒకటి చేయండి అన్న, బట్ నెక్స్ట్ అదే జరిగింది. Yeah. మాకు తెలియదు అప్పుడు, బట్ కోఇన్సిడెన్స్ అలా అయింది. Yeah. ఆ క్వశ్చన్ అడిగితే విల్ సీ అన్నారు, బట్ ఐ థింక్ అది సర్ప్రైజ్ గా ఉంచారు. అండ్ ఆ గీతా గోవిందం ఫ్యాన్స్ అందరికి డెఫినెట్లీ కనెక్షన్ ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ ఆ కైండ్ ఆఫ్ హ్యూమర్ బుజ్జి డైరెక్టర్ బుజ్జి ఒక వెరీ యూనిక్ హ్యూమర్ క్యారెక్టరైజేషన్ న్యాచురల్ హ్యూమర్. యా, గీతా గోవిందం ఒక పిల్లోడిది. హీస్ అ బాయ్, హియర్ ఈస్ అ బిట్ ఆఫ్ అ మ్యాన్. కొంచెం హీస్ అ ఫ్యామిలీ మ్యాన్ కూడా కాదు, బట్ ఇట్స్ అ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్. ట్రైలర్ లో అలాగే ఉండింది కదా. వీడికి పెళ్ళైందని అనుకుంటున్నా మీరు సినిమాలో. మీకు ఇప్పటిదాకా మేము చేసిన ప్రమోషన్లో అవ్వలేదా? బడ్జెట్ పద్మనాభం టైప్స్ లో కనిపించారు మీరు ఆ టీజర్ లో. లేదు, వాడికి పెళ్ళి కాలే. పిల్లలకి రెడీ చేస్తా భర్తని ఏమండి అని పిలిస్తే భర్తలు అంత ఫీల్ అవుతారా? నాకు పెళ్లి కాలే కాబట్టి నేను అబ్బా ఇదేం పిలుపు అని ఫీల్ అవుతుంది. పెళ్ళైన తర్వాత అమ్మ ఇదేం ఫిట్టింగ్ పెడుతుందని అనుకుంటా. ఏమండి అంటే ఇప్పుడు ఇస్త్రీ చేయమంటారా, ఏం తీసుకురామంటారా, పాల ప్యాకెట్ తీసుకురామంటారా అని ఉంటది. అంటే హస్బెండ్స్ అందరూ అలా పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఐరన్ చేస్తున్నారనా మీరు? చిన్నప్పుడు నేను అదే చేసే. మా డాడీ అయితే ఏం చేయడబ్బా, మా డాడీ అసలు లేడు. పాపం మా మమ్మీయే చేస్తుంది మొత్తం. అదే కదా, అలా ఉంటామండి కష్టపడే వాళ్ళు. అడుగుతారా పాపం పిల్లోడు పొద్దున్న నుంచి ఓ ప్రమోషన్ ఇంకా ఉందా ఫుడ్? చాలా ఉంది, ఎంత ప్రేమగా. బ్రేక్ ఇది. అనవసరంగా కార్లో ఇది ఇక్కడే ఉంచుదాము, తీయకండి. చాలా యాక్చువల్ చాలా బాగుంది. నాకు తెలిసింది ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి మీ అమ్మ కలిపి పెట్టే పప్పు అన్నం అంటే చాలా ఇష్టమని. అవును, మా మమ్మీ పప్పు టూ మచ్ చేస్తారు అసలు. ఇది టమాటో నేనే పప్పు కష్టపడి next level మీకోసం చేస్తారు. తీయపప్పు చేసిన. అంటే తెలంగాణలో తీయపప్పు అంటే చాలా ఫేమస్. Nice. ఇట్లా తీయపప్పు పోసి అన్నంలో అందులో పచ్చిపులుసు ఉందిరా. పచ్చిపులుసు ఐడియా ఉందా మీకు? యా, పచ్చి పులుసు ఎందుకు కలపండి. యు వాంట్ స్పూన్? ఇవాళ డైట్ గోవింద. డైట్ గోవింద ఇవాళ. డైట్ ఎప్పుడో 1 month అవుతుంది డైట్ చేసి. ఇంట్లో ఎప్పుడైనా గోరుముద్దలు పెట్టి తినిపించిందా మీ అమ్మ? చిన్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా నాకు బద్ధకంగా ఉంటే అట్లా ఇప్పటికీ పెడతారు కదా పాప మాకే. పెడుతుంటారు. మీరు అలసిపోయి వచ్చినప్పుడు నేను తిన అప్పుడప్పుడు నాకు ఇట్లాంటి డబ్బాలు ఉంటుండే కదా, మిడిల్ క్లాస్ డబ్బాలు. ఇప్పటికి మా స్టీల్ డబ్బాలు ఉంటాయి, అది పేర్లు ఉంటాయి అన్ని. గోవర్ధన్ రావు, మాధవి, పోయిన వాళ్ళ పేర్లు, పెళ్ళైనప్పుడు వాళ్ళ పేర్లు పేరు రాసి. కాదు విజయ్, ఎప్పుడైనా డబ్బా మర్చిపోయి ఫ్రెండ్స్ దగ్గర వచ్చినప్పుడు, లేకపోతే కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ మర్చిపోయి వచ్చినప్పుడు డబ్బాలు మర్చిపోతే మా అమ్మ అది ఇప్పటికీ ఈ రోజు వరకు డబ్బా తీసుకురారా అని. అదే కదా. డబ్బాల విషయంలో అస్సలు ఊరుకోడు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళైతే. సో ఆ గోరుముద్దల్ని మళ్ళీ మీతో ఎక్స్పీరియన్స్ చేపిద్దామని నేను నా కొడుకులు కలిపి మీ ఫ్యాన్స్ వాళ్ళు. సో విజయానంగా నేను వండుతాను యూట్యూబ్లో నేర్చుకొని మరీ వండిండు. నేర్చుకుని మరి గుడ్. ఫస్ట్ టైం చేసింది ఇది. ఫస్ట్ టైం. ఎవరు మీరు, మీ పిల్లలా? పిల్లలు అంటే వాళ్ళు ఎక్కువ చేశారు, నేను పై అలాంటి అలవాటు లేదండి. వంట చేసే అలవాటు లేదు. బట్ విజయానంగానే అన్ని వదిలేసి చేసేసి యూట్యూబ్ ని ప్రొడక్టివ్ గా వాడుతున్నారు మీ పిల్లలు. చాలా బాగుంది యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నా. ఇంట్లో మేము పప్పు చేసినాం, పచ్చిపులు చేసినాం, వడియాలు చేసినాం, నెయ్యి చేసినాం, అన్ని చేసినాం. సినిమాలో కూడా అటు సెంటిమెంట్ ఉంది, ఇటు ఐరన్ రాడ్లను తిప్పి మడత పెట్టేస్తున్నారు, అటు అమ్మాయితో ఏమండి అనిపించుకుంటున్నారు. యాక్చువల్లీ వాట్ జోనర్ ఆఫ్ ఫిలిం ఈజ్ ఫ్యామిలీ స్టార్? ఇప్పుడు గీతా గోవిందం మీరు ఏ జోనర్ అంటారు మీ ప్రకారం? ఇట్స్ ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్. ఇది కూడా అంతే అనుకోవచ్చు, అంటే అందరూ చూడొచ్చు. అందరూ. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. అర్జున్ రెడ్డి మూవీ నుంచి మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది, అంటే ఒక రౌడీ కైండ్ ఆఫ్, లేకపోతే ఒక లవ్ జానర్ కానీ అలా. దాని తర్వాత ఇమ్మీడియట్గా మీరు గీతా గోవిందం చేశారు, అది కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దాని తర్వాత లైగర్ కావచ్చు, అంటే అలాంటివి అన్నీ ఆల్టర్నేట్గా మీరు చూస్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఆ ఒక ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో మీకు అలాగే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఏమనుకుంటున్నారు, అండ్ మీరు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎలా? ప్లానింగ్ సెలెక్షన్ కంటే ఇప్పుడు నాకు వచ్చిన స్టోరీలనే నేను సెలెక్ట్ చేయగలుగుతా. సో నాకు బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు, వాళ్ళు కథ రాసుకుంటారు, దాని నుంచే నేను సెలెక్ట్ చేయగలను, దాని బయట సెలెక్ట్ చేయలేను. అందులో నేను ఒక యాక్షన్ సినిమా చేసిన అనుకోండి, ఒక 6 months చేస్తాం కదా, అప్పటికి బోర్ కొట్టేసి ఉంటుంది. సో నెక్స్ట్ 6 months యూ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో దెన్ అందుకే మనం జానర్లు వేరే పిక్ చేసుకుంటాం.
మోర్ దెన్ ఎనీ ప్లానింగ్ ఆర్ స్ట్రాటజీ ఇట్ ఈస్ నాకు ఎక్సైటింగ్ ఉంటుంది, ఏదో కొత్తగా చేస్తాం, కొత్త క్యారెక్టరు, కొత్త ప్రపంచము. సో దాని గురించి వేరియేషన్ వస్తుంటుంది. ఇట్స్ జస్ట్ టు నాకు బోర్ కొట్టకుండా రకరకాలు చేయడం వల్ల ఆ డిఫరెన్స్ లైక్ ట్యాక్సీ వాళ్ళ, గీతా గోవిందం, సడన్లీ లైగర్, మొన్న ఏమొచ్చి ఖుషి, ఇప్పుడు ఇది. సో మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. సమ్ టైమ్స్ స్కెడ్యూలింగ్, కొంతమంది డైరెక్టర్లు ఇంకా ముందు రెడీ ఉంటారు, కొంతమందికి ఇంకా టైం పడుతుంది. యాక్చువల్లీ బుజ్జి నాకు సడన్గా వచ్చి చెప్పారు, ఐ వాజ్ సపోజ్ టు బీ షూటింగ్ గౌతమ్ తిన్నూరిస్ ఫిల్మ్. సో నేను గౌతమ్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి అది హ్యూజ్ స్కేల్, సో దానికి ప్రిపరేషన్ ఇవన్నీ చాలా ఎక్కువ టైం పడుతుంది. సడన్గా బుజ్జి ఫుల్లీ రెడీగా వచ్చారు. సో లైక్ సరే ఇది చేసేద్దాం. సో అట్లా ఈ ఆర్డర్లు అలా పడ్డాయి. యా. సో బుజ్జిలో ఏమైనా చేంజెస్ వచ్చాయా అప్పటికి ఇప్పటికి? పరశురామ్ గారిలో, గీత గోవిందానికి ఇప్పటికా ఇట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ హీస్ బికమ్. ఇప్పుడు మధ్యలో మహేష్ సార్తో పనిచేసి, గీతా గోవిందం తర్వాత మహేష్ సార్తో పనిచేసి, ఇప్పుడు నాకు వచ్చేసరికి జనరలీ ఎక్స్పీరియన్స్ వైజ్, స్కేల్ వైజ్, సెటప్ వైజ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంటాం. యాజ్ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఇంప్రూవ్ అయినా గీతా గోవిందం అప్పటి నుంచి. So this is like a more advanced, mature version of me and Bujji. రైట్. నైస్. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. Yes. సో వి ఆల్ బిలాంగ్ ఫ్రమ్ ద సీరియల్స్ కాబట్టి, సో చిన్నప్పుడు మీరు మీ మామ్తో కలిసి ఏదైనా సీరియల్ చూసేవారా? అండ్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ సీరియల్? అంటే మిడిల్ క్లాస్లో సీరియల్స్ నడుస్తాయి కదా మాక్సిమం ముందుకి. ఒకటే రిమోట్ కోసం కొట్టుకునే వాళ్ళ బ్లాక్ అండ్ వైట్ టీవీ, అదే రిమోట్తో కొట్టేవాళ్ళం పేరెంట్స్. అది కూడా జరిగేది. నా ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఒక టీవీ ఉండేది. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇంట్లో టీవీ లేదు. తర్వాత ఫిఫ్త్కి ఇంకా నేను మా తమ్ముడు, నేను ఫిఫ్త్, వాడు థర్డ్ క్లాసు, విపరీతంగా గొడవలు చేస్తే హాలిడేస్ అప్పటికి డాడీ రెంట్ టీవీ పెట్టేవాళ్ళు. సో రెంట్కి పట్టుకొచ్చి పెట్టేవాళ్ళు. కానీ హాలిడేస్ 2 months కదా, అప్పుడు ఇంకెవ్వరికి ఛాన్స్ ఉండదు, ఇంకా కార్టూన్ నెట్వర్కే నడుస్తుంటుంది మాది నాన్ స్టాప్, పొద్దు నుంచి రాత్రి వరకు మాది నడుస్తుంటుంది. సో మమ్మీకి ఆ టీవీ అనే అలవాటు లేదు. ఇప్పటికీ ఇంట్లో ఇన్ని టీవీలు, హోమ్ థియేటర్ ఉన్నా మమ్మీకి అసలు అలవాటే లేదు. ఎప్పుడైనా నేను లాక్కెళ్ళి కూర్చోబెట్టి సినిమాలు అంటే అందరితో కలిసి చూస్తుంది, లేకపోతే మమ్మీకి అస్సలు రిమోట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, టీవీ ఎట్లా, మీరు అవకాశమే ఇవ్వలేదు. కార్టూన్ నెట్వర్క్ పెట్టుకుంటే పాప మాంటి సీరియల్ ఎక్కడ చూసారు? సో ఆ 2 monthsలో మమ్మీకి అవకాశం ఇవ్వలేదు. తర్వాత మమ్మీకి ఎలానో ఆ హ్యాబిట్ రాలేదు. సో నేను కూడా పెద్ద టీవీ చూడలేదు ఎక్కువ సీరియల్. బట్ పర్వాలేదు, ఆంటీ మిమ్మల్ని ఇంత పెద్ద స్క్రీన్ మీద ఇలా చూస్తున్నారు కాబట్టి షీ రియల్లీ ఫీల్ ప్రౌడ్. రైట్. మేము 1 day చేసే వ్లాగ్ రిలీజ్ అయ్యి ఒక ప్రాపర్ వ్యూస్ రాకపోతేనే చాలా డిమోటివేటింగ్ ఉంటుంది. మీరు 1 year మూవీకి రాకపోతే చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది. బట్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నెక్స్ట్కి ఎలా రెడీ అవుతారు? దాని నుంచి ఎలా బయటకు వచ్చి నెక్స్ట్కి? ఈ ప్రపంచంలో 100 ఏళ్ళు ఉంటాం మ్యాక్సిమం, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. హెల్దీగా 80 years, 75 అంటే వర్కౌట్ చేసి డైట్లు అవి చూసుకుంటే 75-80 years ఉంటాం. ఇప్పటికీ మనందరికీ 30 వెళ్ళిపోయినాయి. టైం ఇట్లే అవుట్ ఆఫ్ 20 వెళ్ళిపోయి ఉంటాయి, వాట్ ఎవర్. సో ఐఎమ్ లైక్ ద పాయింట్ ఇస్, ఈ సినిమా హిట్ కావాలి, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, ఇదే నా జీవితం అని కాదు. మనం 75 years ఉన్నాం, పని చేయాలి, ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఆ పనికి మనకేవో డబ్బులు వస్తాయి, అది మనం కంఫర్టబుల్గా ఉండాలి, హెల్త్ చూసుకోవాలి. సో ఇట్స్ జస్ట్ అబౌట్ కీపింగ్ బిజీ, డూయింగ్ సంథింగ్ మనం ప్రేమించింది, నచ్చింది మనం చేయాలి, హ్యాపీగా ఉండాలి. దానికంటే నథింగ్ మ్యాటర్స్. లైక్ ఈ ప్రొఫెషన్స్లో అండి బేసిక్గా క్రిటిసిజం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతాను, లేకపోతే బిజినెస్ అయితే 10 మంది మధ్యన ఉంటుంది, మనం లక్షల మంది మధ్యన ఉంటాం. సో అలాంగ్ విత్ ఆ ఫెయిల్యూర్ ఆర్ఎల్స్ ఆ లో పాయింట్స్తో పాటు క్రిటిసిజంని కూడా ఫేస్ చేయాలి. అండ్ అది తట్టుకోవడం యాక్చువల్లీ మన కష్టం పాడైందే, వేస్ట్ అయిందే అన్న ఫీలింగ్ కంటే వీళ్ళు ఆ సూదుల్లో ఉంటాయి కొన్ని అవి అలా అది డీల్ చేయడం చాలా. కామెంట్స్ చదవడం మానేను, చాలా హట్ అయినట్టుంది అమ్మాయి. లేదు లైక్ మనం కోపం అవుతాము, బట్ అగైన్ ఆ స్టార్డమ్ హ్యాండిల్ చేస్తూ క్రిటిసిజం హ్యాండిల్ చేయడం అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ అలానే పెరుగుతుంది కదా స్టార్స్కి. సో హౌ యూ లైక్ మీరు ఆ గ్రోత్ ఎలా చూసారు? అంటే ఇప్పుడు నన్ను ఎవరు విజయ్ దేవరకొండ అవ్వు అని ఎవరు ఫోర్స్ చేయలే, నువ్వు స్టార్ కారా, నువ్వు హీరో కావాలని ఎవరు ఫోర్స్ చేయలే. నాకు అవ్వాలని ఉంది. ఇప్పుడు ఓ పొజిషన్లో ఉండాలంటే అన్ని రకాల ఇన్సల్ట్స్, ప్రేజ్, లవ్, హేట్ అన్నీ తీసుకోగలగాలి. నువ్వు
తీసుకోలేకపోయినావు అనుకో, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఇంకోటి వస్తాడు హీరో, ఇంకోటి స్టార్ అవుతాడు. యూ వాంట్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ అంటే యూ నీడ్ టు బీ రెడీ టు డీల్ విత్ ప్రతి ఇన్సల్ట్, ప్రతి హర్ట్. సక్సెస్ వస్తుంది, హై వస్తుంది, ఫెయిలియర్ వస్తుంది. ఇప్పుడు మహాత్మా గాంధీనే తిట్టేటోళ్ళు ఉంటారు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అందరు ప్రేమించారు, ఆయన తిడతారు. గాడ్నే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, తిడతారు. సో అది మనం, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అది లేకుండా ఎవడు ఉండడు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుందని అనుకోవడం కూడా ఎనర్జీ వేస్ట్. తిట్టేటోడి పని తిట్టడం, సినిమా కంటెంట్ చేసేది మీ పని, సినిమా చేసేది నా పని. మనకు నచ్చినట్టు మనం పూర్తిగా నేను పడుకున్నప్పుడు ఏంటంటే అరే నాకంటే బెటర్ అయితే ఎవరు చేయలేడురా నేను చేసింది అనే ఫీలింగ్ నాకు ఉంటే చాలు. నాకు అరే ఈరోజు నేను సరిగ్గా చేయలేదు, ఇంకా బెటర్ చేయొచ్చు అనిపిస్తే మళ్ళీ పొద్దున్న లేచి వర్క్ చేయాలి నేను. దట్ ఈస్ అక్కడ డిస్సాటిస్ఫాక్షన్. అక్కడ ఐ నో దట్ ఐ నీడ్ టు వర్క్ మోర్. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ మై గేమ్. కొన్ని వర్క్ అయితే కొన్ని వర్క్ కావు, పర్లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ హౌ లైఫ్ షుడ్ బీ ఆల్సో. సో మా మమ్మీకి నేను విజయ్ దేవరకొండని కలవబోతున్నాను మమ్మీ అని అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలి అని అంది. తనకి ఇంత మూవీస్ గురించి తెలియదు, ప్రాపర్గా అడగలేకపోయింది. కానీ విజయ్ నీ చూస్తే ఏ మదర్కైనా నా కొడుకు ఇలానే ఉంటాడు కదా, మా ఇంట్లో ఇలానే జరుగుతుంది కదా, అన్నంత న్యాచురల్గా చేస్తాడు. అది ఎలా, అది యాక్టింగా లేదా తనేనా తన క్వశ్చన్? అంటే ఇప్పుడు మేబీ నేను చూస్ చేసే స్క్రిప్ట్స్, నేను ప్లే చేసే క్యారెక్టర్స్, తర్వాత నేను ఇప్పుడు స్క్రిప్ట్ చదివినప్పుడు, సీన్ చదివినప్పుడు నా లైఫ్లో నాకు ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతా, నేను ఎలా బిహేవ్ చేస్తా అనే స్పేస్ నుంచి ఆపరేట్ చేస్తా యాజ్ అన్ యాక్టర్. సో మేబీ దట్ ఆర్ మేబీ జస్ట్ ఆంటీకి నేను అంటే ఇష్టం. సో నేనేం ఇప్పుడు మా మమ్మీకి నేను ఏం చేసినా అసలు అబ్బా నానా ఏడ్చేస్తుంది, ఎవరైనా నన్ను కొడుతుంటే ఫీల్ అవుతుంది. సో అట్లా ఉండొచ్చు, అది జస్ట్ ప్రేమ ఉండొచ్చు. ఇద్దరు కలిసి చూసినప్పుడు అలా వస్తూ ఉంటాయి రియాక్షన్స్. మా మమ్మీ అసలు ఎవరైనా నన్ను కొడుతుంటే ఎట్లా, మమ్మీ అది యాక్టింగ్ మమ్మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ అ మదర్ ఆఫ్ అన్ యాక్టర్, యూ షుడ్ అండర్స్టాండ్ దట్. అదే అట్లా ఎట్లా కొడతారు నాన్న అంత గట్టిగా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే డాడీ ఈజ్ యూ కాంట్ రీడ్ డాడీ, హీ విల్ నాట్ షో ఎమోషన్ చూపియరు ఎవ్వరు. ఆయన అలోన్ ఉన్నప్పుడు సడన్గా నాకు ఏదో నా ఇంటర్వ్యూ ఏదో వస్తుంటుంది కదా, సడన్లీ మా తమ్ముడు ఎవరో చూసింటారు, ఇట్లా చూస్తూ ఇట్లా కన్నీళ్ళతో నవ్వుతూ. ఆయన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చూపించారు, ఓన్లీ ఆయన సొంతంగా అలోన్ ఉంటేనే కొంచెం హీ ఫీల్స్ ఫ్రీ టు ఓపెన్. మీ జోడియాక్ సైన్ ఏంటి? టారస్. నాది వృశ్చిక రాశి. మరి మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు టారస్ అంటే రిషభ, టారస్ అంటే బుల్. వృషభం. నాది వృశ్చిక రాశి. సెట్ కాదు నీకెలా జాతకాలు చూసి రాసిపోదాలు అంటే ఇది సెట్ కాదని మాత్రం తెలుసు. నీకు పెళ్ళైపోయింది. సో ఇది అక్కడి నుంచి మాట్లాడితే చాలా ఇక్కడ చూడండి, పేరు కూడా చాలా బాగుంది చూడడానికి. విజయ్ గారు మీ సిస్టర్ చాలా బాగుంది, ఫుల్ జలస్ మీ అందరికి. థ్యాంక్ యూ రా. సో స్టన్నింగ్ ప్రియా. ఇంకా పడిపోతుంది, ఇప్పుడే పడిపోతుంది. ఆ అమ్మాయి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మర్చిపోయినట్టుంది. వీళ్ళ క్వశ్చన్స్ అడిగి నేను ఇబ్బంది పెట్టను, బట్ గీతా గోవిందంలో రీక్రియేషన్ ఉంటుంది కదా, గీతా గోవిందం సీన్ అదొక్కటి మీరు చేయండి. దట్ సాంగ్ ఉంటుంది. ఓహో ఆ సాంగ్. ఏంటి 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 వరసా నాకే నిన్నే నేను కలిసా. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ. చాలా చాలా అలసిపోయారు ఈ మేనరిజమ్స్ ఇవన్నీ చేసి, సో కొంచెం ప్రోటీన్ ఇద్దామని అసలు అందరూ క్యాష్యూ నట్స్, బాదాం పప్పులు ఇవన్నీ అయితే జనరస్ గా వేసాను. ప్రేమ. సో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే సండే మాత్రమే చికెన్ చేస్తారు కదా, పాపం ఎవ్రీడే పప్పు సాంబార్ ఇవే ఉంటాయి, ఓన్లీ సండే. అండ్ సండే మాత్రమే మూవీస్ అవి తీసుకెళ్తూ ఉంటారు పిల్లల్ని. సో మీరు చిన్నప్పుడు ఎప్పుడు అంటే ఎన్ని డేస్కి ఒకసారి మూవీస్కి వెళ్ళేవారు? అండ్ మూవీస్ హాలిడేస్కి వచ్చినప్పుడు 1 or 2 ఏదైనా 100%
ఆ సమ్మర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఏది ఉందో అది చూసేవాళ్ళం. సండే రోజు హాలిడేస్ అప్పుడు ఇట్లా అపార్ట్మెంట్ ఇట్లా ఎంటర్ అవుతుంటే చికెన్ వాసన ఒక్కొక్కరు విండో నుంచి ఇట్లా వస్తుంటుంది. అబ్బా ఆకలి. అండ్ నేను ఫోర్స్ చేశాను చికెన్ కావాలి. ఐ యూస్ టు ఎంజాయ్, కొంచెం క్రూరం, ఐ యూస్ టు ఎంజాయ్ గోయింగ్ టు చికెన్ షాప్. నేనే అడిగి మళ్ళీ అన్న కొంచెం లివర్ అయ్యి వాడు సపరేట్గా ఏదో కింద గిన్నెలో పెట్టుకొని ఉంటాడు, కొంచెం లివర్, నాకు లివర్ కూడా ఇష్టం. వచ్చి బోటి అని మా నాన్న మామయ్య వాళ్ళు వీళ్ళంతా తింటారు, నా వల్ల కాదు అసలు. వాట్ అబౌట్ కళ్ళు విజయ్, తెలంగాణ స్టైల్? కళ్ళు నేను ఊరికి వెళ్ళినప్పుడు మా మామ వాళ్ళు తాగేవాళ్ళు, పిల్లలు కదా మమ్మల్ని అలౌ చేయకపోతుండే. బట్ నేను ఇంటర్కి వచ్చినప్పుడు ట్రై చేసా, ఐ రియలీ లైక్ ఇట్. కానీ ఒక స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది కళ్ళు, కోకోనట్ వాటర్లా ఉంటుంది. అవును, ఫర్మెంట్ కాకముందు. అవును. సో ఇప్పుడు నార్మల్గా మీరు అర్జున్ రెడ్డి అండ్ గీతా గోవిందం మీ మూవీస్ అప్పుడు సమ్మర్ అది వచ్చింది అని చాలామందికి మీరు ఐస్ క్రీమ్స్ పెట్టడం, తర్వాత మీ వార్డ్రోబ్ నుంచి మీ కాస్ట్యూమ్స్ ఇవి కూడా రౌడీ అనే వెబ్సైట్ పెట్టి అందరికీ ఇవ్వటం ఇది జరిగింది కదా. ఇన్ కేస్ మన ఫ్యామిలీ స్టార్ తర్వాత మీరు ఎలాంటివి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు? బికాజ్ మీరు మిస్ అయినవన్నీ కూడా ఆడియన్స్కి ఇస్తూ ఉంటారు, ఎప్పుడు సమ్ ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మన 100 days ఆర్ 50 days అప్పుడు మీరు ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారు, ఆర్ ఎనీ ఆర్ఫనేజెస్కి కానీ అలా కానీ? ప్లాన్లు ఏం లేవు, అట్లా సడన్ గా ఏమన్నా అనిపిస్తే చేసేయడం. ఇవన్నీ సడన్ గా నైట్ అనిపిస్తే మార్నింగ్ చేసేస్తారు కదా, ఇన్స్టాలో పోస్ట్ ఇమీడియట్ గా కాల్ చేస్తా, మా టీమ్ కి కాల్ చేస్తా, ఇది చేయాలనిపిస్తుంది, ఎట్లా చేయాలి, ఎవరు చేస్తారు, నాకు అయిపోవాలంటే వాళ్ళు నాకు ప్రాక్టికల్లీ కొన్ని చెప్తారు, కొన్ని కుదరవు, కొన్ని అవుతాయి అని చెప్పి ఇంకా దెన్ వి ఆర్గనైజ్ ఇట్ అండ్ డూ ఇట్. బట్ మా అందరికీ కూడా మిమ్మల్ని చూసిన తర్వాత పెద్ద సెలబ్రిటీస్ ఎవరు అంటే వాళ్ళతో అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు, అది ఇది అని ఉంటుంది కదా. అలాంటి ఏ నర్వస్నెస్ లేకుండా మేము అందరం ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాము. మీరు మాలో ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉన్నందుకు అండ్ ఫ్యామిలీ స్టార్ అయినందుకు చాలా చాలా హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు అడిగినందుకు నాకేమనిపిస్తుంది అంటే చికెన్ గురించి మాట్లాడినాం, చికెన్ చేసిండ్రు. ఫ్యామిలీ స్టార్ తర్వాత మనము మేము అందరినీ పిలుస్తా, హూఎవర్ ఇస్ ఫ్రీ, మనం ఒక 500 ఎంతమంది కుదురుతారో ఒక 500,000 kids కి బిర్యానీ చెప్పిద్దాం. We'll get 500,000 kids and we will serve them all. వీళ్ళంతా స్పైసీ ఇచ్చేసారు కాబట్టి I prefer eating sweet last. I'm the last. సేమ్ తేజు షివర్ అవుతుంది. తేజు అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు కూడా అయిందో లేదో. అవునా? నువ్వే చేసావా? పక్కా అంటే చూస్తాను బాగుంటే తేజు చేసినట్టు, లేకపోతే అమర్ చేస్తాడా? అమర్ యాక్చువల్గా బాగా చేస్తారు వంట. లేదు, ఇద్దరు బాగానే చేస్తారు, కొంచెం తేజు బాగా చేస్తారు. మీరు ఎప్పుడైనా చేశారా? ఉందని చెప్పలేదు, తింటున్నారు. చేస్తారు. మీరు ఏదైనా డిజర్ట్ కుక్ చేశారా ఎప్పుడైనా? ఐస్ క్రీమ్ చేస్తారు. చేస్తారా మీరు అసలు? ఒక్క నిమిషం, ఆయన ప్రశాంతంగా పెట్టిన ఫుడ్ తిననివ్వట్లేదు మీరు. ఇంకెవరైనా ఏమైనా వండారా? ఇది అందుకే ప్రశాంతంగా ఫుడ్ ఇచ్చిన వాళ్ళందరికైతే వంట చాలా బాగొచ్చు. మీ హస్బెండ్లు అత్తలు ఇత్తలు ఎవరైనా సరిగ్గా చేయలేదంటే నమ్మకండి. ఈ స్వీట్ తింటూ మీ మూవీలో స్వీటెస్ట్ పార్ట్ ఏంటి చెప్పాలి? స్వీటెస్ట్ పార్టా? ఏమండి ఒక పార్ట్, అది స్వీటా అంటే కాసేపు స్వీటు కాసేపు వీడు ఇరిటేట్ అవుతుంటాడు ఏమండి అంటే. బట్ ద స్వీటెస్ట్ థింగ్ ఇస్ బాగుంటుంది నాకు. మా అమ్మమ్మ అండ్ మీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అనమాట చిన్నప్పటి నుంచి. అమ్మమ్మకి నేను విపరీతమైన ఐ లవ్ హర్ అమ్మమ్మ. సో నాకు ఓల్డ్ లేడీస్ ముసలి వాళ్ళని జనరల్గా చూస్తేనే నాకు ప్రేమ వచ్చేస్తుంటుంది. వాళ్ళు నా అమ్మమ్మ కాదని మర్చిపోయి చేతులు పట్టుకుంటుంటా, ఇట్లా చేసుకుంటా. మీ అమ్మమ్మ కాదు, బట్ దే హ్యావ్ దిస్ సాఫ్ట్ ఆర్మ్స్. సో మా బామ ఉంది, బామ రోల్ టెర్రిఫిక్ అసలు. సినిమాలో బామ చింపేశారు. ఆల్ ద సీన్స్ బిట్వీన్ నాకు బామకున్న మధ్యలో సీన్స్ అందరూ మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక కల్ట్ బామ
రెగ్యులర్ ముసల్బామ కాదు, ఒక ఫుల్ స్వాగ్ బామ. ఒకవేళ మీ ఫ్యూచర్ వైఫ్ మిమ్మల్ని ఇలా పిలిస్తే బాగుంటుంది అన్నది ఏమైనా ఉందా? ఎనీ నిక్ నేమ్స్? మా మమ్మీ అయితే మా డాడీని ఏమండి అని పిలుస్తారు, ఏమండి అని పిలుస్తారు ఇంట్లో. ఐ డోంట్ మైండ్, ఏమండి ఇట్స్ క్యూట్, ఏమండి అలా పిలవచ్చు అనమాట. కానీ తేజు ఇప్పుడు స్వీట్ ఇచ్చాను, ఒక పాట పాడితే ఫైనల్ గా డెడికేట్ చేస్తే ఒకటి. ఇట్లా సడన్ గా అడిగితే కాదు, లిరిక్ తెలియాలి అవన్నీ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిపోయాక అడగనా నేను? అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా, అద్భుతం ఎదుటనున్నా చూపు తిప్పేశానా, అంగుళం నడవకుండా పయనమే చేరి పొమ్మన్నానా, అమృతం పక్కనున్నా విషములా చూసానా. ఒక అంటే మీ ఫ్యామిలీ స్టార్ లో మీరు స్టార్ కదా, సో మీ ఇంట్లో ఎవరు స్టార్? బోత్ మై మమ్ అండ్ డాడ్ ఫర్ షూర్. కానీ అలా కానీ అంటే ఎవరైనా అందరూ ఫ్యామిలీలో ఇంపార్టెంటే, అంటే నీలాగా డామినేషన్ ఉండదురా, వాళ్ళ ఇంట్లో ఇద్దరంట. ఎవరన్నా ఒక్కళ్ళు అని మన పర్సనల్ షేర్ చేసుకొని అన్ని చెప్పుకుంటాం కదా, అలా ఇద్దరితో మాట్లాడతా నేను. ఇద్దరితో లక్కీలీ డాడ్ అండ్ మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది, కానీ చాలా ఫ్రెండ్లీ కూడా ఉండేవాళ్ళు మాతో. సో చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు నన్ను ఎలా పెంచారు, నాకు క్లియర్గా ప్రతి డెసిషన్ మన క్యారెక్టర్ని ఓ రకంగా షేప్ చేస్తుంది. మేము తప్పులు చేసినప్పుడు వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు, ఆ భయము ఫ్రెండ్లీనెస్ ఎలా మెయింటైన్ చేశారు. ఐఎమ్ లైక్, నా పిల్లల్ని నేను పిల్లలు ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ లాగా పెంచగలుగుతానా, వాళ్ళు ఎట్లా కెన్ ఐ రిపీట్ ఇట్ అన్నది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. బట్ పేరెంట్స్ని గాడ్ గిఫ్టెడ్, అది నేను సెలెక్ట్ చేయలేదు. సో ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. మా అమ్మ నాన్నకి పుట్టడం ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్, బికాజ్ ఐ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ చిన్నప్పటి నుంచి. అండ్ దే బోత్ ఆర్ ఫైటర్స్. అండ్ ఒక్కసారి కూడా ఇంట్లో టీవీ లేకపోయినా మేము చాలా ఎంటర్టైన్డ్ ఉంటుండే. డాడీ రోజు మాతో క్రికెట్ ఆడేవాళ్ళు, మమ్మీ ఏదో చేసి పెట్టేది, పక్కనుండే పిల్లలతోని హైడ్ అండ్ సీక్ ఆడుకునే వాళ్ళం. గడిచిపోయేది టైం. ఎప్పుడు కష్టంగా ఉంది, అయ్యా డబ్బులు లేవు అనేది మాకు చిన్నప్పుడైతే అసలు తెలియదు. పెద్దగా అయితే కాలేజ్కి వచ్చినప్పుడు అరే కొంచెం టైట్ ఉన్నట్టుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏవో హాలిడేస్కి వెళ్తారు, ఇంట్లో అడిగితే ఏదో చెప్పి ఈసారి వద్దురా నెక్స్ట్ టైం అన్నట్టు ఏదో కవర్ చేసి చెప్పేవాళ్ళు. నెమ్మదిగా అలా అర్థమైంది. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ దట్ దే వెంట్ త్రూ, అంటే నా గురించి మా తమ్ముడు గురించి వాళ్ళు చేసిన ప్రతిదీ వాళ్ళ లైఫ్లో అంతా మా గురించే. వాళ్ళకి దే డోంట్, మా డాడీ అయితే బట్టలు కూడా కొన్నాడు, ఏది అడగాడు. మా డాడీకి ఇప్పుడు నేను బలవంతం చేసి కొన్నా కాబట్టి 6 7 జతలు బట్టలు ఉంటాయి. ఆయన కొన్నాడు బట్టలు. అసలు వద్దురా, ఏం కావాలి డాడీ నీ బర్త్డే ఏం కావాలంటే వద్దురా, ఏం కావాలి వద్దురా, డబ్బులు వేసేకరా. ఆయనకు అంతే, ఎప్పుడు కొడుకు సూపర్ స్టార్ కావాలి, సక్సెస్ఫుల్ ఉండాలి. దట్స్ హిజ్ ఓన్లీ జాయ్. అదర్ దెన్ దట్ ఇట్ లిటరలీ మెటీరియల్ అన్నది ఆయనకి డిస్ఇంట్రెస్ట్ అనమాట. మనకి ఇలా అనిపిస్తే ఆయన చూస్తుంటే కూడా చాలా కామ్గా తెలుస్తూ ఉంటుంది బేసిక్గా. సో యాక్చువల్లీ ఫ్యామిలీ అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఎవరు ఎక్కువ కొట్టుకునేవాళ్ళు మీ ఇద్దరు? ఎవరు ఎక్కువ? నేను తమ్ముడు. ఎవరు ఎక్కువ కోతి? ఎవరు ఎక్కువ కోతి? తమ్ముడు అసలు లెవెల్ కోతి. నేను చాలా డీసెంట్ ఫెలో. నేను చాలా డీసెంట్. మన గురించి మనం ఎప్పుడు అలాగే చెప్పుకుంటాం. కానీ ఆనందాలు అనిపించరు అసలు, చాలా స్వీట్ అండ్ మీరే కోతిలాగా వాడు బయట రెస్పాన్సిబుల్, ఇంట్లో రాక్షసుడు వాడు. ఆనందే ఆబ్వియస్లీ. వాడు, నేను 3rd క్లాస్ నుంచి పెద్దోడిని. మేము హాస్టల్కి వెళ్తుంటే బస్ 8 hours 9 hours పుట్టపర్తికి. నేను డాడీయో మమ్మీయో దింపేవాళ్ళు, ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. నేను ఏదో సీట్లో ఎవరితోనో కూర్చోవాలి, ఇద్దరే కూర్చోగలుగుతారు కదా. 3rd క్లాస్ నుంచి నేను సీనియర్.
నువ్వు అక్కడ కూర్చోరా, సో నేను నా లైఫ్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అప్పటి నుంచి వాడు తమ్ముడు, వాడు షాప్కి వెళ్ళాలి, అరే తమ్ముడు రా, తమ్ముడితో వెళ్ళరా, నేను 3rd క్లాస్ నుంచే అన్నిటికీ వీడు 7th క్లాస్ అయిండు ఇంకా తమ్ముడు ఏంది. ఎవ్రీ ఎల్డర్ కెన్ రిలేట్ టు దట్. యా, అండ్ మీరు మామీస్ బాయా డాడీస్ బాయా? మామ్ బాయ్. అండ్ ఇంకొకటి టీజర్ లో కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా అంటే లీటర్ పెట్రోల్ కొట్టించి డ్రాప్ చేస్తా అంటారు. అలా మీరు రియల్ లైఫ్ లో వచ్చిన అమ్మాయితో ఎలా ఉంటారు? నేను అలా అడగలేను. కాదు, ఇప్పుడు అడిగినా ఇంత సంపాదిస్తున్నావు పెట్రోల్ కొట్టించలేదా అని రివర్స్ లో ఇప్పుడు అవసరమే లేదు అలాంటిది. కానీ లేనప్పుడు కూడా నేను కావాలంటే ఇప్పుడు అమ్మాయిని పికప్ చేసుకొని ఎక్కడైనా కాలేజ్కి తీసుకెళ్ళాలనుకోండి, పెట్రోల్ లేదనుకోండి, ఆ పిల్లింటి వరకు బండి తోసుకొనైనా వెళ్తా, కానీ అక్కడి నుంచి అయితే అంత కంఫర్టబుల్ ఉండాలి. ఓ ఇలా తోసుకొని వెళ్ళే సీన్స్ అన్ని సినిమాలో అది బయట ఎవ్వరికి తెలియకూడదు అసలు. ఇట్లా సిచ్యువేషన్ ఇది ఇంటర్నల్ తెలియకూడదు బయటికి ఎప్పుడు. అసలు రొమాంటిక్ స్వాగ్లు ఉండాలి అసలు. కాదు, ఒక పని చేద్దాం విజయ్. యాక్చువల్లీ ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టెడ్ ఉంది కదా, పెళ్లి అంటుంది కదా. సో ఒక ఛాన్స్ ఇద్దాం అమ్మాయికి. అట్లీస్ట్ ఒక 30 seconds అమ్మాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. దాని తర్వాత మనం 30 seconds ఏం చెప్తుందో చూద్దాం. మ్యూజిక్ ఏదైనా పెడితే ఇంప్రెస్ చేస్తా, నేను పాడాలి అంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మ్యూజిక్ పెట్టాలా? డాన్స్. యాక్చువల్లీ నేను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇందాక ఆయన చెప్పేసారు స్టన్నింగ్ అని. అత్తని ఇంప్రెస్ చేయాలి. ప్రస్తుతానికి నేను అత్త, చలో ఇంప్రెస్ చేయాలి. నా నుంచి మార్క్స్ వస్తేనే ఇక్కడ విజయ్ వస్తాడు. మార్క్స్ కావాలి అంతే కదా, డన్. నాతో పాటు కాకపోతే విజయ్ గారు చేస్తారు, డిఫాల్ట్ గా మార్క్స్ వచ్చేస్తాయి. నాకు కూడా ఫిట్టింగ్ పెడుతుంది. ఇద్దరిని కొడుకుని కూడా పంపిస్తారా డాన్స్ చేయ బిడ్డ అని? నా కొడుకు అలసిపోయి ఉన్నాడు, కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ. అరే మేము అబ్బాయిని ఇంప్రెస్ చేసినప్పుడు అబ్బాయి కూడా పర్లేదు, మనం కూడా తగ్గకూడదు బేసిక్ గా కొంచెం. ఏం చేద్దాం? రెడీ. సో సూపర్. అసలు నిజంగా ప్రతి ఒక్కరిది ఒక్కొక్క ఎనర్జీ అని చెప్పాలి. అందరూ ఈ ఎనర్జీని ఫ్యామిలీ స్టార్కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ. బట్ ఎస్, ఫ్యామిలీ స్టార్ ఇద్దరు ఉన్నారు. మీరు స్టార్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఒక రిలీఫ్ ఉంటుంది. అంటే పేరెంట్స్కి మెయిన్ పిల్లల మీద టెన్షన్ ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఏమైపోతారు, సెటిల్ అవుతారా, ఏం కష్టాలు చూస్తారా, అదే వాళ్ళ టెన్షన్. సో అన్నిటికంటే ముందు ఐ థింక్ వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఫీల్ అయ్యి తర్వాత దెన్ అదర్ థింగ్స్ గర్వపడతారు, హ్యాపీ ఫీల్ అవుతారు, ఏడుస్తారు. అండ్ టిల్ టుడే ఐ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ రకరకాల ఎమోషన్స్ లైఫ్లో. ఏదైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు రకరకాల ఎమోషన్స్ కనిపిస్తాయి. అండ్ ఫర్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉండడం ఈజ్ వ్యాలిడేషన్. వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు కిక్. ప్రౌడ్ ఉన్నారా, హ్యాపీ ఉన్నారా, మిగతా నేను పెద్ద పట్టించుకోను. అక్కడ ఏదైనా షేక్ అయిందనుకోండి అప్పుడు నేను ఫీల్ అవుతాను. అప్పటిదాకా ఫర్ మీ ఐ డోంట్ కేర్ అబౌట్ మచ్ ఎల్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీకే కాదు మీరు స్టార్, చాలా మంది ఫ్యామిలీస్కి స్టార్ మీరు. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకుంటూ ఉంటాం జనరేషన్లో చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే చాలా మంది హీరోస్కి ఇన్స్పిరేషన్ అని. నెక్స్ట్ జనరేషన్కి మీరే విజయ్ డెఫినెట్లీ. సో అండ్ మీరు నిజంగా మా బంగారు కొండ. అయినా కూడా పెళ్లి చేయట్లేదు మా అబ్బాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ స్టార్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి అన్ని ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేమందరం కలిసి ఒక 10 లీటర్లు పెట్రోల్ పోయిద్దాం అనుకోండి, మా అందరిని డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి కదా. మీ విమెన్ పవర్, లక్, లేడీ లక్ అంటారు కదా, అది మేము ఇచ్చిన ఎక్కడైనా ఎప్పుడు మీతోనే ఉంటుంది. బట్ చాలా ఎంజాయ్ చేసిన. అన్ని ఇంటర్వ్యూలు ఇలా ఉండాలని కోరుకుంటూ, అందరు మీ ఇలా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు యాంకర్ ఐ ఎంజాయ్